హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వీడియోలో ప్రీవియస్ వీడియోలో మనం నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాము. అయితే ఎలా అప్లై చేయాలి అనేది చాలామందికి క్లారిటీ లేదు. ఏ సైట్కి వెళ్ళాలి ఎలా అనేది. నేను అప్లికేషన్ సైట్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్ అది క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్గా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇలాగ నీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఇక స్క్రీన్లో చూపించినట్టుగా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ అప్లై బటన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు అది క్లిక్ చేసిన తర్వాత స్లైడ్ అనేది ఇలా వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యి స్లైడ్ అనేది ఇలా వస్తుంది. ఇంటర్ఫేస్ అనమాట ఇది. సో మనకు ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీగా ఖచ్చితంగా ఫిల్ చేయాల్సిందే, ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సిందే. సో ఫస్ట్ ఫీల్డ్ అనేది ఆధార్ నెంబర్ ఉంది. తర్వాత మనకు ఫుల్ నేమ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలాంటి స్పెల్లింగ్ ప్లస్ ఎలా ఉందంటే నేమ్ అలానే మనకు అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా మెన్షన్ ఉందో అలాగనే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అది కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ రూపంలో మొబైల్ నెంబర్కి వస్తుంది. మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసరికి బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓఎస్సీ అయితే ఎస్సీ. అందులో మళ్ళీ సబ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ అంటే ఎస్టీలో కూడా సబ్ క్యాస్ట్స్ ఉంటాయి, ఎస్సీలో సబ్ క్యాస్ట్స్ ఉంటాయి. అవి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆక్యుపేషన్ అంటే జస్ట్ స్టూడెంట్ అని లేకుంటే అగ్రికల్చర్ అని పెట్టుకోవచ్చు. నథింగ్ ఏమైనా రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోండి. యాన్యువల్ ఇన్కమ్ ఖచ్చితంగా ఇన్కమ్ అనేది లేటెస్ట్ అయినా సరే 1 ఇయర్ బ్యాక్ అయినా ఏం కాదు, తీసుకుంటారు. కానీ వెరిఫికేషన్ టైంలో మాత్రానికి క్లియర్గా కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మినిమం 3 lakh కంటే బిలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేటట్టుగా మోస్ట్లీ ప్రిఫరబుల్గా లేటెస్ట్ అయితే బెటర్. ఎందుకంటే ఇక మీరు మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ టైం ఉంటుందో లేదో తెలియదు తర్వాత. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఇది కామన్గా డిగ్రీ కంప్లీట్ అయ్యి 21 years కంప్లీట్ అయి ఉండాలి. సో డిస్టిక్ అనేది ఎవరైతే ఓన్లీ తెలంగాణ డిస్టిక్ నుంచి, ఓన్లీ తెలంగాణ స్టేట్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. వేరే అవుటర్స్ ఏపీ కానీ వాళ్ళు నాట్ అలౌడ్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ కోచింగ్ అవైలబుల్ ఎర్లియర్ ఫర్ యూపీఎస్సీఎస్సీ అబౌట్ ఎనీ ప్రైవేట్ ఎగ్జామ్. సో ఇది ఏంటంటే ఆల్రెడీగా మీరు ఏదైనా కోచింగ్ తీసుకున్నారా లేదా అనే కాలం అనమాట. మీరు నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్ అనేది తీసుకోదు అనమాట. సో నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిస్టిక్, ఇది మీ కమ్యూనికేషన్ అడ్రస్, మీ పిన్ కోడ్, మండల్, స్ట్రీట్ నేమ్. ఓకే. సో ఇక్కడికి వచ్చేసి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ఒకటి హాల్ టికెట్ నెంబర్, అది 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, మ్యాక్సిమం మార్క్స్ అంటే 600 సంథింగ్ ఉంటుంది కదా, మీకు వచ్చిన మార్క్స్, గ్రేడ్, పర్సెంటేజ్, ఇయర్ ఆఫ్ పాస్, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు చదివిన కాలేజ్. తర్వాత బోర్డ్ అంటే మనకంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో కొందరు ఎర్లియర్గా ఉండేటోళ్ళు ఏపీ అని ఉంటుంది, ఏం కాదు. ఏపీ అని తెలంగాణ రాసినా ఏం కాదు, నో ప్రాబ్లం. అది పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. జస్ట్ మీకు మెమో మీద ఎలా ఉంటే అలా రాసుకున్నా ఏం కాదు. సో తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, అలా డిగ్రీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఓకే, అడిషనల్ ఉంటే పెట్టుకోవచ్చు, లేకుంటే నో అంటే నో అని పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ కోచింగ్ అవైలబుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద గౌట్ స్టడీ పాలసీ. సో ఇది ఖచ్చితంగా నో అని మాత్రమే ఉండాలి, ఎస్ అని మాత్రం చూసుకోకూడదు. ఇక్కడ మనకు అన్ని జేపీజీ ఫార్మేట్లోనే ఉండాలండి. ప్రతి ఫోటో కానీ అన్ని సర్టిఫికేట్స్ కానీ జేపీజీ పీడిఎఫ్ ఫార్మేట్ అయితే కాదు. జేపీజీ ఫార్మేట్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా నేటివ్ సర్టిఫికేట్. సో నేటివ్ సర్టిఫికేట్ ప్లేస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా ఏం కాదు. ఆధార్ కార్డ్, ఫోటో, టీసీ అంటే లేటెస్ట్గా ఇప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీ టీసీ ఉంటుంది కదా, ఆ టీసీ, అవన్నీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మీకు సీట్ వచ్చినప్పుడు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిందే, లేకుంటే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో వేరే వాళ్ళు నెక్స్ట్ పర్సన్కి పిలుస్తారనమాట.
సో ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ అనేది క్లియర్గా మీ హ్యాండ్లో ఉండాలి. వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా వెరిఫికేషన్ ఉంటుంది. మనకు ఎప్పుడంటే మీరు ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది కదా, ఇంటర్వ్యూ కాల్ లెటర్ అప్పుడు ఇవన్నీ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేస్తారు. సో తర్వాత చెక్ బాక్స్ని చెక్ చేసి ఫైనల్గా రివ్యూ మొత్తం ఓవరాల్గా అప్లికేషన్ మొత్తాన్ని ఒక రౌండ్ ఎక్కడైనా మిస్టేక్ చేసారేమో చూసుకొని ఫైనల్గా సబ్మిట్ కొట్టే. సో ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ నేను ఈ వీడియోస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు దీని మీద ఈ నోటిఫికేషన్ మీద వీడియోలు చేస్తూనే ఉంటాను. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్ని అప్డేట్స్ అనేది ఇందులో ఇస్తాను. నెక్స్ట్ వీడియో అనేది సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ నా దగ్గర ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంది నా దగ్గర. ఎలాంటి ప్యాటర్న్ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.